ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. ఆంధ్రప్రదేశ్లో అర్బన్ జోష్ ఎక్కడెక్కడ ఉంది. మేజర్ సిటీస్ అనగానే ఫస్ట్ విశాఖపట్నం, తర్వాత విజయవాడ, గుంటూరు, ఈ రెండింటిని క్లబ్ చేస్తూ చూస్తే కనుక మనం ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడతాం. రాయలసీమలో అలాంటి అర్బన్ క్లస్టర్ ఏది? కర్నూలు నగరానికి సంబంధించి పదే పదే చర్చ జరుగుతూ ఉండేది. ఎందుకంటే పెద్ద మనుషుల ఒప్పందం దగ్గర నుంచి ఆ సమయంలో రాజకీయంగా రాయలసీమకు కేంద్ర స్థానంగా వ్యవహరించింది కాబట్టి కర్నూలు గురించి మాట్లాడతాం. కానీ ఇప్పుడు మారుతున్నటువంటి జాగ్రఫీలో రాయలసీమలో పవర్ఫుల్ ఎకనామిక్ సెంటర్ అర్బన్ క్లస్టర్ ఏదో తెలుసా? తిరుపతి కాబోతుంది. అది ఎలాగో చెప్తాను చూడండి. తిరుపతిని డెవలప్ చేసేటువంటి క్రమంలో కొన్ని కీలక నిర్ణయం. ఇది 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 28 జిల్లాలుగా మారబోతుంది జనవరి 1వ తేదీ నుంచి. అర్బన్ క్లస్టర్స్ ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రాసెస్కి రాష్ట్రాన్ని 3 జోన్లుగా డెవలప్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. కానీ జిల్లాల విభజన ప్రక్రియలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు తిరుపతి జిల్లాకి అమాంతం కలిసి వస్తున్నటువంటి జిల్లాలు. పైగా తిరుపతిని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే కాకుండా అర్బన్ క్లస్టర్గా మార్చేటువంటి ప్రణాళిక రాబోయేటువంటి రోజుల్లో అడ్వాన్స్డ్ టౌన్స్ లేదా అడ్వాన్స్డ్ అర్బనైజేషన్ని ఎంకరేజ్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. దానికి కారణాలు విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది విభజన చేసేటువంటి పునర్విభజన సందర్భంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు. వాటిలో భాగంగా చూస్తే తిరుపతి డిస్ట్రిక్ట్ స్వరూపం ఏ విధంగా మారబోతుంది ఒకసారి చూద్దాం. గతంతో పోల్చి చూసినప్పుడు ఇది పెరుగుతుంది. తిరుపతి జిల్లా ప్రస్తుతం ఇటు తిరుపతి, సూళ్ళూరుపేట, శ్రీకాళహస్తి ఈ డివిజన్ల సమాహారం, రెవెన్యూ డివిజన్ల సమాహారంగా మనం చూస్తాం. ఇప్పుడు దానిలో గూడూరు నుంచి ఒక 3 మండలాలను ఇచ్చేసినప్పటికీ కూడా వాకాడు, చిత్తమూరు మండలాలను మాత్రం తిరుపతి జిల్లాలో ఉంచాలని డిసైడ్ చేసింది. ఇటు వెంకటగిరికి సంబంధించి 2 మండలాలను అటు నెల్లూరు జిల్లాకి ఇచ్చేసినా కానీ దక్కిల్లి, అలానే బలాయిపల్లి, వెంకటగిరి ఇవి మాత్రం తిరుపతి జిల్లాతో కొనసాగుతున్నాయి. వీటితో పాటు అదనంగా ఇప్పుడు తిరుపతి జిల్లాకు వచ్చి చేరుతున్నటువంటిది రైల్వే కోడూరు. రాజంపేట జిల్లా నుంచి రైల్వే కోడూరుని పూర్తిగా తిరుపతి జిల్లాలో తీసుకొచ్చి కలుపుతున్నారు. అంటే ఇది మొత్తం కూడా ఒక అర్బన్ క్లస్టర్, ఒక రౌండ్ షేప్ క్లస్టర్ కింద మారుతుంది తిరుపతి జిల్లా స్వరూపం. ఇక్కడ తిరుపతి అంటే ఇప్పుడు కేవలం ఆధ్యాత్మికమైనటువంటి నగరం మాత్రమే కాదు. దీనికి కారణం ఏంటంటే తిరుపతిలో ఇక్కడ దుగరాజపట్నం పోర్టు డెవలప్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇది షిప్ బిల్డింగ్ కోసం చేస్తున్నటువంటి ఒక అతిపెద్ద ప్రణాళిక. సో అంటే సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి ఒక విషయం మనం గమనించాలి. అదేంటంటే ఆల్రెడీ కృష్ణపట్నం పోర్టు ఉమ్మడి నెల్లూరు జిల్లాల పరిధిలో ఉన్నది కాబట్టి అది నెల్లూరు జిల్లా పరిధిలోనే ఉంది. దుగరాజపట్నం ఇక్కడ డెవలప్ చేయబోయేటువంటి ప్రధానమైనటువంటి పోర్టు అవుతుంది. నెల్లూరు జిల్లాలో ఆల్రెడీ రామాయపట్నం పోర్టు కూడా డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నటువంటిది. అందుకనే ఈ పోర్టుని తిరుపతి జిల్లాకి ఒక కీలకమైనటువంటి ఆర్థిక వనరుగా మలచాలనే ఉద్దేశంతోనే ఈ 2 మండలాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం తిరుపతితోనే రిటైన్ చేసింది. మరొక విషయం ఏంటంటే తిరుపతి జిల్లాలో ఇస్రో ఉంది. ఇప్పటికీ మనకు తెలుసు శ్రీహరికోట కేంద్ర స్థానం మొత్తం కూడా తిరుపతి జిల్లా పరిధిలోకే ఉంది. సూళ్ళూరుపేట కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతం. ఇప్పుడు ఈ ప్రాంతంలో అర్బన్ క్లస్టర్స్, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి పరిశ్రమలు, శ్రీ సిటీ డెవలప్ అవుతున్నటువంటి విధానం, వాటికి సమాంతరంగా స్పేస్ సిటీని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, వీటన్నిటినీ కలిపి చూస్తే కనుక ఈ ప్రాంతం అంతా కూడా ఒక రాబోయేటువంటి రోజుల్లో టెక్నాలజీ హబ్గా మారేటువంటి అవకాశం ఉంది. ఇటు చూడండి, తిరుపతి వెస్ట్ సైడ్ అంతా ఇది డివోషనల్. తిరుపతికి సంబంధించి రేణుగుంట, లేదంటే ఇప్పుడు శ్రీవారి ఆలయము, ఆ పక్కనే ఉన్నటువంటి శ్రీకాళహస్తి, కాణిపాకం, ఇవన్నీ కూడా డివోషనల్ ట్రెడిషన్ని చూపించాయి. ఈ పక్కకు కొంచెం వస్తే కనుక చంద్రగిరి లాంటి చారిత్రక కోటలు, అద్భుతమైనటువంటి వైభవం అటు పక్కన కనిపిస్తుంది. తూర్పు తీరం మొత్తం కూడా సముద్ర రంగ పరిశ్రమలకి కేంద్రం కావడంతో పాటు స్పేస్ టెక్నాలజీ, ఖగోళ టెక్నాలజీకి, ఖగోళ సాంకేతిక పరిజ్ఞానానికి, అలానే ఇప్పుడు ఆధునిక తరం అనుసరిస్తున్నటువంటి ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకి కేంద్రం కాబోతుంది. సో మేజర్ అర్బన్ క్లస్టర్ రాయలసీమలో ఏదైనా డెవలప్మెంట్కి అవకాశం ఉందంటే అది తిరుపతి జిల్లా, తిరుపతి కేంద్రంగా జరిగేటువంటి అభివృద్ధి. రాయలసీమలో ఆల్రెడీ 2 స్పెషల్ ఎకనామిక్ జోన్లు, అలానే ఓర్వకల్లు కానీ కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ అర్బన్ క్లస్టర్స్ డెవలప్మెంట్, అలానే హిందూపురంలో డిఫెన్స్, అనంతపురంలో డిఫెన్స్ పరిశ్రమలు, ఇవన్నీ ప్రణాళికలు చేస్తున్నారు. కానీ ఇంత ఇంటిగ్రేటెడ్గా ఇన్ని రకాలు, ఇటు ఆధ్యాత్మికంగా వరల్డ్ క్లాస్ సెంటర్ ఉంది, ఇక్కడ సైన్స్ పరంగా శ్రీహరికోట లాంటి వరల్డ్ క్లాస్ రీసెర్చ్ సెంటర్ ఉంది, ఎక్స్పెరిమెంటల్ సెంటర్ ఉంది, దానికి సమాంతరంగా వస్తున్నటువంటి పరిశ్రమలు. సో రాబోయేటువంటి రోజుల్లో దానికి మరింత కూతవేటు దూరంలో
చెన్నై లాంటి మహానగరం ఉంది. సో ఇవి అక్కడ కలిసి వచ్చేటువంటి అంశాలు. రాబోయేటువంటి రోజుల్లో తిరుపతి జిల్లా ఒక బ్రహ్మాండమైన అర్బన్ క్లస్టర్గా మారబోతుంది. దాన్ని ఊహించిన నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ ప్రణాళికని అమలు చేసేటువంటి క్రమంలో తిరుపతి జిల్లాకి ఒక ప్రత్యేకతను ఇవ్వాలనేటువంటి ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి తిరుపతి జిల్లా స్వరూపం ఇది. ఇవి కొంత ఇక్కడ వరకు ఉన్నటువంటి ఈ మొక్క మొత్తం కట్ అయిపోద్ది, ఇదంతా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఇక్కడ అడిషనల్గా రైల్వే కోడూరు వచ్చి జాయిన్ అవుతుంది. సో మొత్తం స్వరూపం అంతా కూడా ఒక సమగ్రమైనటువంటి నగరాభివృద్ధికి అవకాశం ఉంటుంది. ఇక్కడ తిరుపతి కేంద్రంగా భారీ ఔటర్ రింగ్ రోడ్డు కూడా ఫ్యూచర్లో వస్తుంది. సో ఆ దిశగా ప్రభుత్వం ప్రణాళికల్ని సిద్ధం చేస్తుంది. ఇప్పుడు పునర్వ్యవస్థీకరణ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల్లో తిరుపతి జోన్ పైన, తిరుపతి జిల్లా పైన ప్రతి ఒక్కరి దృష్టి ఉండేటువంటి అవకాశం ఉంది. పట్టణీకరణలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ రాబోయేటువంటి రోజుల్లో విశాఖపట్నం అమరావతితో పోటీ పడేటువంటి సత్తా ఈ ఏరియాకే ఉంది, ఖచ్చితంగా చెప్పొచ్చు.